నమస్తే, వెల్కమ్ టు వాయు న్యూస్. తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై తెలుగు ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మంత్రి పదవి ఎవరికి దక్కుతుందనే విషయంపై అంచనాలు వేసుకుంటున్నారు. ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఢిల్లీ పెద్దలతో జరిగిన సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు జరిగాయి? మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయి? తెలంగాణ రాష్ట్ర కేబినెట్ విస్తరణపై కసరత్తు ముగిసింది. రేపు మాపు అంటూ ఏడాదిగా సాగుతున్న ఈ అంశంపై కాంగ్రెస్ హైకమాండ్ ఫైనల్ నిర్ణయానికి వచ్చింది. ప్రస్తుతం 6 మంత్రి పదవులు ఖాళీగా ఉండగా ఇందులో 4 లేదా 5 పోస్టులను ఉగాది కల్లా భర్తీ చేయనున్నట్లు తెలిసింది. మంత్రి పదవులు దక్కని వారికి డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులను ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. పీసీసీ కార్యవర్గ ఏర్పాటుకు మిగిలిన నామినేటెడ్ పోస్టుల భర్తీకి కూడా హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఢిల్లీలోని ఇందిరాభవన్లో కీలక భేటీ జరిగింది. ఇందులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. మంత్రి పదవుల్లోకి ఎవరిని తీసుకోవాలి? ప్రస్తుతం ఏ సామాజిక వర్గాలకు, ఏ జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కలేదు అనే విషయాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు. హైకమాండ్ ఆదేశాల మేరకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఢిల్లీకి వెళ్లారు. నేరుగా ఏఐసీసీ హెడ్ ఆఫీస్ ఇందిరాభవన్కు చేరుకున్నారు. మంత్రివర్గంలో అవకాశం దక్కని నేతలకు ప్రత్యామ్నాయంగా ఏ పదవులు ఇవ్వాలనే దానిపై కూడా కాంగ్రెస్ పెద్దల భేటీలో చర్చ జరిగినట్లు సమాచారం. అలాంటి వారికి డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. డిప్యూటీ స్పీకర్ పదవి ఎస్టీలోని లంబాడాకు ఇవ్వడంపై చర్చించినట్లు తెలిసింది. చీఫ్ విప్ పదవి మాదిగ సామాజిక వర్గానికి లేదంటే బీసీలో మంత్రి పదవి దక్కని మరో సామాజిక వర్గానికి ఇచ్చే ఛాన్స్ ఉంది. పీసీసీ కార్యవర్గం నామినేటెడ్ పదవుల భర్తీపై కూడా చర్చించారు. పీసీసీ కార్యవర్గంలో మొదటి విడతగా 4 వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు 20 మంది వరకు పార్టీ ఉపాధ్యక్షులను నియమించి మిగతా కార్యవర్గాన్ని తర్వాత వేసేందుకు హైకమాండ్ నుంచి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అనుమతి తీసుకున్నట్లు తెలిసింది. ఇక మిగిలిన నామినేటెడ్ పోస్టుల భర్తీని కూడా వెంటనే పూర్తి చేయాలని హైకమాండ్ ఆదేశించినట్లు సమాచారం.